సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాదిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాము. కాంగ్రెస్ వాళ్ళతో యాక్చువల్గా పొత్తు కుదిర్చిన సందర్భంగా యాక్చువల్గా అందరూ అడుగుతున్నారు. బట్ నేను ఒక్కటి అడుగుతున్నాను సార్, కోదండరామ్ గారికి వెనకాలన్న ప్రత్యర్థులకి ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవడం వల్ల? మాకు వాళ్ళు భాగస్వామ్యం అయితే గ్యారంటీ చేశారు. ఒకటి ఇది మాకు అవసరం. రెండోది మాకంటే ప్రజల సంక్షేమం అనేది చాలా ముఖ్యం. ఆ ప్రజల సంక్షేమం కోసం కూడా మేము పట్టుబట్టినాం, ఒక కార్యాచరణ డిమాండ్ చేసినాం. ఆ కార్యాచరణ సాధన కోసం కూడా మా వంతు కృషి ఉంటుంది. దానికోసం కూడా మా వంతు మద్దతు తెలియజేస్తున్నాం. అది చాలా ముఖ్యం. ఎందుకంటే 9.5 ఏళ్ళు అనేక వర్గాల సమస్యల కోసం మేము కొట్లాడినాం. ఆ వర్గాలకు న్యాయం జరిగే ప్రయత్నం కూడా మాకు ప్రధాన అంశంగా ఉండాలి కదా. మేమేమైతామనే దానికంటే కూడా వాళ్లకు న్యాయం ఎట్లా జరగాలనేది. మీ వెనక చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు ఎలాంటి పొత్తు వల్ల? ఇప్పుడు ఎన్నికల్లో భాగస్వామ్యం ఒక ఎత్తు అయితే, ఎన్నికలు అయిపోయాక కావలసిన రీతిలో వాళ్ళందరికీ భాగస్వామ్యం కల్పించడం అనేది ఒకటి. ఈ రెండు విషయాలలో తప్పకుండా మాకు వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. హామీ ఇచ్చిన మీదట ఇంకా ఇప్పుడు కూడా ఏమన్నా అవకాశం ఉంటే మేము దృష్టి పెడతాం, భాగస్వామ్యం కల్పిస్తాం అని కూడా వాళ్ళు సూచన చేసి. అంటే ఇప్పుడు ఈ రోజు జరిగిన చర్చలో మీ ఒక్కరికే యాక్చువల్గా ఇందులో న్యాయం జరుగుతుందా, మీ వెనకున్న వారికి కూడా న్యాయం జరుగుతుందా? ఎలాంటి చర్చలు జరిగాయి సార్? అందరం కలిసి కొట్లాడినాం. అందరికీ న్యాయం జరగాలి, అందరికీ భాగస్వామ్యం దొరకాలి. ఇందులో నా ఒక్కడన్నదే ముఖ్యం కాదు, అందరికీ న్యాయం అన్నదే చాలా ముఖ్యం. ఈసారి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనే గ్యారంటీ ఉంది. బట్ ప్రభుత్వం వస్తే కనుక మీకు ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? మీరు ఏ ధైర్యంతో ముందుకెళ్ళారు? అంటే ఆల్రెడీ 2018లో మీరు వెళ్ళారు కాంగ్రెస్తో, మళ్ళీ ఇప్పుడు కూడా పొత్తు కుదుర్చుకున్నారు. సో ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఎలాంటి న్యాయం అంటే, ఒకటి మేము ఏ సమస్యల మీద కొట్లాడినో ఆ సమస్యలకు పరిష్కారం మాకు మొదటి న్యాయం. మాకు కూడా ఈ నిర్ణయాల అమల్లో స్థానం దొరకటం రెండవ న్యాయం. ఈ రెండింటి కోసం మేము పనిచేస్తాం. టికెట్లపై అయితే ఏదైనా చర్చ జరిగిందా సార్? చెప్పినాము. వాళ్ళు కూడా ఏమన్నారంటే అది ప్రయత్నం చేస్తాం, ఒకవేళ దొరకని ఎడల మీకు తప్పకుండా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీకు ఏ అవకాశాలు ఉన్నా అక్కడ మీకు భాగస్వామ్యం అయితే కల్పిస్తామని వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్.